కర్నూలులో ఎటు చూసినా బీడు భూములు, తాగడానికి నీళ్లుండవు, కానీ కావలసినంత కన్నీళ్లు ఉన్న కరువు నేల. పంటలే పండని ఈ నేలలో బంగారు పండబోతుంది. కర్నూలు భవిష్యత్తు మారబోతుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో తొలి ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కర్నూలు జిల్లా జొన్నలగిరిలో ఒక నెల రోజుల్లో ప్రారంభం కానుందని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో ఉత్పత్తి చేసే మొత్తం బంగారంలో 50 నుంచి 60% వరకు మన కర్నూలు నుంచే ఉత్పత్తి కానుంది. జియో మైసూర్ డెక్కన్ గోల్డ్ మైన్ లిమిటెడ్ సంయుక్తంగా సంవత్సరానికి 1 టన్ను బంగారాన్ని మన జొన్నలగిరి నుంచే ఉత్పత్తి చేయనున్నాయి. ఉపాధి కోసం వలస వెళ్లిన చేతులే ఇప్పుడు బంగారాన్ని వెలికి తీయనున్నాయి. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనుంది. కూటమి ప్రభుత్వం రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చే సమయం ఆసన్నమైంది. ఇది కరువుపై కరువు నేల సాధించిన విజయం. కర్నూలు కథ ఇక కరువు కథ కాదు, ఇది మార్పు కథ, భావి తరాల బంగారు భవిష్యత్తు కథ.